యాక్షన్. ఇటీవల ఊపిరి చిత్రాన్ని తీసి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్న ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రముఖ నిర్మాత పీవీపీ సినిమా అధినేత ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఊపిరి సినిమా మూలంగా తాను 21 కోట్ల రూపాయలను నష్టపోయాయని ప్రసాద్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. 40 కోట్లతో తీస్తానని దర్శకుడు మాటిచ్చాడని, తీరా చూస్తే 65 కోట్లు బడ్జెట్ అయిందని, సినిమా వల్ల తాను బాగా నష్టపోయాయని, ఇప్పుడు దానికి దర్శకుడు కూడా బాధ్యత వహించాలని ఆ ఫిర్యాదులో క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ముందుగా అనుకున్నట్లుగా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా చేయాలన్నది కండిషన్. మహేష్ బాబు సినిమాకి నిర్మాతలు మారారు. మహేష్ సినిమా వీవీపీ బ్యానర్ లో కాకుండా దిల్ రాజు, అశ్విని దత్తుల నిర్మాతలుగా తెరకెక్కనుందని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు వంశీ. దాంతో పీవీపీ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. పీవీపీ సంస్థ అభ్యర్థన మేరకు చెన్నై హైకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చేసింది. మొత్తానికి దర్శకుడు వంశీ పైడిపల్లి పీవీపీ మధ్య పెద్ద వివాదమే రాజుకుంది. ఇందులో మహేష్ బాబును కూడా పాత్రధారిని చేయడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన కుటుంబ కథా చిత్రం మనం. ఈ సినిమా వచ్చిన రోజుల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య పాత్రలను తెరపై ఆవిష్కృతమైన తీరు అద్భుతం.